వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రచనా నైపుణ్యాలే భవిష్యత్ విజయానికి పునాది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం, రచనా నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే సాహిత్య విజ్ఞాన పోటీలు వారి భవిష్యత్ విజయాలకు బలమైన పునాది అవుతాయని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా కొవ్వూరులోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు కంటమణి రామకృష్ణ, టూమెన్ కమిటీ సభ్యులు, సంఘ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థులు విశ్లేషణాత్మక ఆలోచన, భావ వ్యక్తీకరణ, రచన నైపుణ్యాలను పెంపొందించేందుకు వ్యాసరచన వంటి పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులు సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని అలవర్చుకుంటారని తెలిపారు. అదేవిధంగా సహకార సంఘాలు రైతులకు రుణాలు, వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా విద్య, సామాజిక సేవ, యువత ప్రోత్సాహం వంటి కార్యక్రమాల్లోనూ చురుకైన పాత్ర పోషించడం అభినందనీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్జిలి రామకృష్ణ, వంగారయ్య, ఏరుబండి వెంకట్రావు, సహకార సంఘ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏదైనా సమస్యలు, ఇబ్బందులు మీరు బాగా చదువుకోవడానికి స్కూల్లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, బాత్రూమ్లు కానీ, లేకపోతే లెసన్స్ చెప్పే టీచర్స్ గురించి ఏమైనా సమస్యలు కానీ, భోజన సమస్యలు కానీ, ఇతరత్ర ఏమన్నా ఉన్నాయా? ఇవి లేవనేది అయితే అబద్ధం. అంటే ఎందుకు చదవట్లా? నేను ఒక సమస్య అడిగాను, నేను ఒకటే చెప్పారు మీరు నాకు. ఈ సమస్య అడిగాను మిమ్మల్ని, ఎన్ని అడిగాను? ఫ్యాన్లు ఉన్నాయా లేవా అడిగా, అడిగానా? బెంచీలు ఉన్నాయా లేవా అడిగా, బట్టలు బాగున్నాయా లేదా అడిగా, భోజనం బాగా పెడతారా లేదా అడిగా, పుస్తకాలన్నీ ఇచ్చారా లేదా అడిగా, టీచర్స్ ఏమైనా ఇబ్బంది ఉందని అడిగా. ఎన్ని అడిగాను కదా, ఏమీ లేవన్నారు. ఏమీ లేనప్పుడు మనం ఎందుకు పాస్ అవ్వట్లేదు మంచి మార్కులతో అంటున్నాం. జూన్ 12వ తారీఖు మొదలవుతుంది స్కూలు, అంతే కదా, మార్చి వరకు స్కూల్ రన్ అవుతుంది. ఇన్ని రోజులు కూడా మన పని ఏంటి? మనకు ఎన్ని సబ్జెక్టులు? 8 సబ్జెక్ట్సా? ఒక్కో సబ్జెక్ట్కి పాస్ మార్కులు ఎంత? 35. 35 మార్కులు వస్తే 100కి మనం పాస్ అవుతాం. మరి ఇన్ని నెలల పాటు ఒక సంవత్సరం అంతా చదివినటువంటి చదువు 35 మార్కులు కూడా మనం తెచ్చుకోలేకపోతే జీవితంలో మనం ఏం చేస్తాం, ఎందుకు పనికి వస్తాం? సింపుల్ క్వశ్చన్. ఇవాళ 35 మార్కులతో పాస్ అయినాడు కూడా ఎందుకు పనికిరాడు? ఆ సర్టిఫికేట్ పొట్లం అడ్డుకుండా కూడా పనికిరాదు 35 మార్క్స్తో పాస్ అయినాడు. అవునా? మీరు ఎందుకు చదవట్లేదు? మీరు చదవట్లేదని చెప్పారు కదా, కారణం ఏంటంటుంది? చదవ కూడా కారణం ఏంటమ్మా? మన స్కూల్కి ఎందుకు వస్తున్నాం? చదువుకోవడం కదా. మరి మీ పని ఎందుకు చేయట్లేదు మీరు అడుగుతున్నా. అది మీ పనే కదా చదువుకోవడం, ఎందుకు చేయట్లేదు? ఏమనుకున్నాడు? ఆ చదవడాకాలు వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు? ఎందుకు చదువుకోలేకపోతున్నారు అని అడుగుతున్నా. టీవీలు చూస్తున్నారా? సెల్ ఫోన్ ఆడుకుంటున్నారా? ఇంటి దగ్గర మీ పేరెంట్స్ అని పని చెప్తున్నారు మీకు చదువుకోవద్దని? ఇంటి దగ్గర పని చెప్పకపోయి, నువ్వు టీవీ చూడకపోయి, సెల్ ఫోన్తో చూడకపోయి, ఇంట్లో పనులు చేయకపోయి మరి ఏ పని చేస్తారు చదవకుండా? జరిగిందని చెప్పమ్మా, జరగబోయే తర్వాత మాట్లాడతాం. ఏమై ఉంటుంది నీ ఉద్దేశం? డాక్టర్ గారికి జబ్బు ఏంటో తెలిస్తేనే వైద్యం చేయగలడు, అంతేనా? జబ్బు తెలియకపోతే ఏం చేస్తాడు?
వైద్యం చేయగలరా డాక్టర్ గారు? మీకు తగ్గుద్దా మరి అది? సరిగ్గా సమాధానం లేదు, కూర్చో.